హెల్త్ ఇవాళ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ ప్రకారము ప్రతి 1000 మంది జనాభాకు 3.5 బెడ్స్ ఉండాలి. ఇండియాలో ఎంత ఉన్నది? 1.4 బెడ్స్ ఉన్నాయి. అదే ప్రభుత్వంలోనైతే 0.79 ఉంది. 1.4 బెడ్స్ పర్ 1000 పాపులేషన్ ఉంది. గవర్నమెంట్ సెక్టార్లో 0.79 ఉంది. ఫలితంగా మన దేశంలో 24 లక్షల బెడ్స్ డిమాండ్ సప్లై గ్యాప్ ఉంది. అంటే అవసరానికి అందుబాటుకు మధ్య 24 లక్షల బెడ్స్ అవసరం ఉంది. అందుకే మీ నీలోఫర్ వెళ్ళండి, నిన్న పుట్టిన 2 బిడ్డలు ఒకే బెడ్ మీద పండబెడతారు, కింద పండబెడతారు. గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళండి, గర్భిణీ స్త్రీలకు మంచం ఉండదు. ఇవి నిజం కాదా ఇది? మరి వీటిని మార్చకుండా మీరు పిల్లలు కనండి అంటే ఇట్లా. సో ఇవాళ మీకు నేను ఈ గణాంకాలు ఎందుకు చెప్తున్నా అంటే దిస్ ఈజ్ ద రియాలిటీ కదా మన కంట్రీలో. ఇవాళకి భారతదేశంలో అవుట్ ఆఫ్ హెల్త్ మీద ఖర్చు పెడుతున్న దాంట్లో 62.6% అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్. అంటే 100 రూపాయలు ఆరోగ్యం పైన ఖర్చు అయితే 63 రూపాయలు ప్రజలే కట్టుకుంటున్నారు. మీ ఆరోగ్యశ్రీలు మీరు ఇన్సూరెన్స్ ఉన్నా. ఇవాళ దీన్నే మెడికల్ ఇన్ఫ్లేషన్ అంటారు. మెడికల్ ఇన్ఫ్లేషన్ 14% ఉంది. మీరు ఇవాళ ఇన్సూరెన్స్ పాలసీలు చూడండి, మీకు 1 out of 10 మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ డ్రాప్ అవుట్ అవుతున్నారు. మీకు లాస్ట్ ఇయర్ 20% హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియాలు పెరిగితే కొత్తగా వచ్చిన పాలసీలు 5% పెరిగాయి. ఇది కదా ఇండియా హెల్త్ సెక్టార్ యొక్క సిచ్యువేషను. అందువల్ల ఎడ్యుకేషన్, హెల్త్, స్కిల్స్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఇలా ఎంప్లాయ్మెంట్ ఏంటి మన దేశంలో? సాలరీ లేటెస్ట్ సర్వే, ఎకనామిక్ సర్వే 24-25 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటా కోట్ చేస్తున్నాను. హార్డ్లీ లెస్ దెన్ 22% ఆఫ్ ది ఇండియన్ వర్క్ ఫోర్స్ ఇవాళ కేవలం 22% మంది మాత్రమే సాలరీ జాబ్స్లో ఉన్నారు. సాలరీ అంటే గవర్నమెంట్ జాబ్ అంటలేను. మీలాంటి వాళ్ళు ఇప్పుడు అంటే ప్రతి నెల వేతనము తీసుకునే ఒక స్టేబుల్ ఇన్కమ్ ఉన్న ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు ఓన్లీ 21.8%. ఐఎమ్ కోటింగ్ ఎకనామిక్ సర్వే ఫిగర్స్. ఇది కాదా? మరి ఇది మార్చకుండా మీరు ఒక క్వాలిటీ డ్యూరబుల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయకుండా, ఒక హై స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ ఇవ్వకుండా, ఒక మెరుగైన హెల్త్ కేర్ ఇవ్వకుండా, ఒక మంచి స్కిల్లింగ్ ఇవ్వకుండా పిల్లలు కనండి ఇంటికోలండి ఇది. సో పిల్లలు కనాలి కరెక్టే, థియరిటికల్ ఇవి మొదలు చేసి కనాలి. ఇప్పుడు మన ఇంటికి బంధువులు రావాలి, బ్రేక్ఫాస్ట్కి రండి అంటాం, కానీ టిఫిన్కి ఏం రెడీ చేయం. బ్రేక్ఫాస్ట్కి రండి అని ఇంటి పక్క వాళ్ళను ముందటి వాళ్ళను అందరిని పిలుస్తాం. ఆడ ఏమి టిఫిన్ రెడీ కాదు, పోయి అంటూ కూడా పెట్టరు. ఎట్లుంటుంది పరిస్థితి? మీరు ఇంటి పక్క వాళ్ళను ఇంటి ముందటి వాళ్ళను 10 మందిని బ్రేక్ఫాస్ట్ పిలుస్తారంటే ఇడ్లో వడ దోశను రెడీ పెట్టండి. అది రెడీ పెట్టి పిలవండి. పిలవడం తప్పు కాదు, అతిథుల్ని పిలవడం చాలా గొప్పది. అతిథి దేవో భవ అందుకే పిలుస్తున్నా, కానీ పొయ్యేతంటే పెట్టలే. అతిథి దేవో భవే, కానీ పొయ్యి అంటూ పెట్టకపోతే అతిథి వచ్చి వంట వండుకోవాలన్నా? సో మీరు అతిథి దేవో భవ అన్నప్పుడు అతిథులు వచ్చే ముందు నీవు వంటకు సిద్ధపడి, వంట 10 మంది వస్తే 10 మంది కాదు 11 మందికి వంట రెడీ పెట్టి ఆ 10 మంది పిలవండి, అభ్యంతరం లేదు, అతిథి దేవో భవ. కానీ నేను అతిథులు పిలిస్తే ఇంట్లో మాత్రం వంట వండం. ఇప్పుడు మనం కూడా కొంతమంది బంధువులు ఇళ్ళకి పోతే ఉంటారు క్యూరియాసిటీ, భోంచేసేయాలంటే ఆడ స్టవ్ మీద కుక్కర పెట్టరు. అండ్ వాళ్ళని చూసి మనకు అర్థమవుతుంది వీళ్ళు ఏదో కాలక్షేపానికి అంటున్నారు, మనం తినాలి. ఓ పొరపాటున కూడా తింటా అంటే అప్పుడు వెళ్ళి కుక్కర్ పెడతారు. అంటే మనకు ఇంకా మళ్ళీ 3 గంటలు పడుతుంది. మన ఇళ్ళలో చాలామంది ఇళ్ళల్లో ఈ అనుభవం ఉంటుంది, కుక్కర్ కూడా పెట్టరు, భోంచేసేయాలండి అప్పుడే వెళ్తారా, భోంచేసేయాలండి అంటారు. ఎందుకు? వాళ్ళకు కూడా తెలుసు వీళ్ళు తినడు అని వాడు అని. సో ఇప్పుడు ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు? భోంచేసేయాలంటే అంటాడు కానీ కుక్కర్ పెట్టలే. సో భోంచేసి ఎట్లా వెళ్తారు కుక్కర్ పెట్టకపోతే? అందువల్ల మొదలు మీరు ఎడ్యుకేషన్, హెల్త్, స్కిల్, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి, తర్వాత పిల్లలు కనమని చెప్పండి, అభ్యంతరం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు సూటి ప్రశ్న. నెలకు 10,000 సంపాదించుకునే ఫ్యామిలీస్ ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయి. నెలకు 10,000 మించిన ఆదాయం లేదు. వాళ్ళకు ఒక్క బిడ్డ ఉన్నారు. చంద్రబాబు నాయుడు నలుగురిని కనమంటున్నాడు. నలుగురిని కంటే ఆ కుటుంబం హాయిగా ఉంటుందా? ఆ నలుగురికి చదువు చెప్పించగలుగుతారా? ఆ నలుగురికి పౌష్టికాహారం పెట్టగలుగుతారా? ఆ నలుగురికి ఉద్యోగం ఇప్పించగలుగుతారా? ఆ నలుగురికి ఆరోగ్యాన్ని ఇవ్వగలరా? ఎంతమంది ఉంటే అంతమందికి సింపుల్. ఎంతమంది ఉంటే అంతమంది కాదు. డబ్బున్న వాడుకుంటే ఏం ప్రాబ్లం లేదు. డబ్బున్న నాకు 2 పిల్లలు, నాకు ఇంకో 2 ఉన్నా నేను పోషించగలుగుతాను. నేను యూనివర్సిటీ ప్రొఫెసరు, నాకు ఆదాయం ఉంది కనుక. నాకన్నా ఒక 1000 కోట్ల పారిశ్రామికవేత్త ఉంటాడు, 5,000 కోట్ల, 3,000 కోట్ల, 2,000 కోట్ల రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వాళ్ళకి 20 మంది కాదు 30 మంది ఉన్నా ఉంటారు. ఇప్పుడు ఇలాన్ మస్క్ 18 మంది, మొన్న లేటెస్ట్గా 19th చైల్డ్లో పుట్టాడు. సో ఇలాన్ మస్క్ ప్రాబ్లం లేదు. 19 ఏంది 190 మంది పిల్లలు ఉన్నా కూడా ఇలాన్ మస్క్ పెంచగలుగుతాడు.
ఎందుకంటే స్పేస్ ఎక్స్లు టెస్లాలు ఉన్నాయి కదా. సో అసలు ఆ కాన్సెప్ట్